ఒకవైపు వేలాది సైన్యం, మరోవైపు కొద్దిమంది వీరులు. ఒకవైపు అహంకారం, మరోవైపు ఆలోచన. ఆ రోజు అడవుల్లో కత్తులు ఢీకొనలేదు, బుద్ధులు ఢీకొన్నాయి. అఫ్జల్ ఖాన్ అనుకున్నాడు, ఇది నా చివరి వేట అని. కాని చరిత్ర రాసింది, అది శివాజీ విజయమని. 1665 సంవత్సరం. అడవిలో ఒక రహస్య సమావేశం. ఇద్దరూ ఒంటరిగా కలవాలి, కత్తులు బయటకు తీయకూడదు అన్న ఒప్పందం. కాని ఒక్క క్షణంలో చరిత్ర మారిపోయింది. యుద్ధం అంటే కత్తులు కాదు, యుద్ధం అంటే ఆలోచన. దాన్ని ప్రపంచానికి నిరూపించిన ఘట్టం అఫ్జల్ ఖాన్ సంఘటన. ఈరోజు మనం ఆ తెలివి వెనుక ఉన్న మహావ్యూహాన్ని తెలుసుకుందాం. సంఘటన సారాంశం: అఫ్జల్ ఖాన్ శివాజీని మోసం చేసి చంపాలని యుక్తిపన్నాడు. కాని శివాజీ మున్నే ప్రమాదాన్ని అంచనా వేశాడు. రహస్య రక్షణ ధరించాడు. వాఘ్నక్ అనే చిన్న ఆయుధం సిద్ధంగా పెట్టుకున్నాడు. సమావేశ స్థలాన్ని తనకు అనుకూలంగా ఎంచుకున్నాడు, అడవి ప్రాంతం. చివరికి మోసం చేసినవాడే ఓడిపోయాడు. మన జీవితానికి 5 గొప్ప పాఠాలు. ముందే ప్రమాదం అంచనా వెయ్యాలి. ఎవరైనా చాలా మధురంగా మాట్లాడితే అందులో ఉద్దేశమేమిటో ఆలోచించాలి. బిజినెస్లో, పాలిటిక్స్లో, పర్సనల్ లైఫ్లో కూడా ఇదే సూత్రం. బయటకు ప్రశాంతంగా, లోపల సిద్ధంగా. శివాజీ బయటకు నమ్మినట్టు నటించాడు, కాని లోపల పూర్తి సిద్ధత. ఇంటర్వ్యూ, మీటింగ్, డిబేట్ ఏదైనా ముందే ప్రిపేర్ కావాలి. మీకు అనుకూలమైన పరిస్థితి సృష్టించుకోండి. సమావేశాన్ని తనకు తెలిసిన అడవి ప్రాంతంలో పెట్టించాడు. మన జీవితంలో కూడా మీటింగ్ అయితే మీకు బలమున్న విషయాలపై చర్చకు తిప్పండి. పరీక్ష అయితే మీ బలమైన టాపిక్తో ప్రారంభించండి. ప్లాన్ బి తప్పనిసరి. శివాజీకి ఒకే ప్లాన్ కాదు. పరిస్థితి చెడితే వెంటనే ఎలా స్పందించాలో ముందే నిర్ణయం. ఏ ప్రాజెక్ట్ అయినా ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి. చిన్న సాధనం, పెద్ద ఫలితం. వాఘ్నక్ చిన్న ఆయుధం, కాని సరైన సమయంలో ఉపయోగిస్తే భారీ శత్రువుని ఓడించింది. పెద్ద రిసోర్సెస్ లేకపోయినా సరైన స్కిల్ ఉంటే చాలు. చివరి సందేశం: అఫ్జల్ ఖాన్ ఘటన చెబుతున్న సత్యం, శత్రువు బలవంతుడు కావచ్చు, కాని ముందుచూపు ఉన్నవాడే విజేత. మన జీవితంలో కూడా అలా వ్యూహం ఉండాలి, అలా ప్రణాళిక ఉండాలి, అలా అప్రమత్తత ఉండాలి. అందుకే శివాజీ మహారాజ్ యుద్ధం అంటే కత్తులు కాదు, ఆలోచన అని నిరూపించాడు. ఛత్రపతి శివాజీ మహారాజుకీ జై! కాలం మారింది, యుద్ధ రూపం మారింది, కాని వ్యూహం మాత్రం మారలేదు. శివాజీ మనకు నేర్పింది ఒకే విషయం: గెలవాలంటే బలం కాదు, ముందుచూపు కావాలి. ఆలోచించేవాడు ఎప్పుడూ ఓడిపోడు.